మీరు ఆపకుంటే నేను బండి ముంగడ కూర్చుంటా, మీరు బండి ముంగడ కూర్చోవాలా ఆపుతారా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, అలాగే పటాన్ చెరువు ఎమ్మెల్యే అయినటువంటి గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్లోకి రావడం జరిగింది. కాంగ్రెస్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్కి ఒక తలనొప్పిగా మారారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒకప్పుడు గూడెం మైపాల్ రెడ్డి ఆ బీఆర్ఎస్ తరపున గెలిచి గత 10 సంవత్సరాల కాలంలో కూడా బీఆర్ఎస్లోనే ఎమ్మెల్యేగా కంటిన్యూ అయినటువంటి ఆ గూడెం మైపాల్ గారు ఏదైతే తను చేసిన భూ కబ్జాలు కావచ్చు, అలాగే హైడ్రా వచ్చినప్పటి నుండి హైడ్రా వల్ల వాళ్ళు కాలువలో కావచ్చు, చెర్లలో కుంటల్లో కావచ్చు వీళ్ళు చేసుకున్న అక్రమ నిర్మాణాలను ఎక్కడ బయట పెడుతుందని చెప్పేసి ఆ భయంతో కూడా కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతని ఏదైతే గూడెం మైపాల్ రెడ్డి యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూడా కేసీఆర్ గారి యొక్క ఫోటో ఉండడం, ఇతను కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా కేసీఆర్ గారి యొక్క ఫోటో ఉండడం, అలాగే బీఆర్ఎస్ కండువా వేసుకున్న ఫొటోస్ అతని క్యాంపస్లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి కాటా శ్రీనివాస్ కావచ్చు, కాటా శ్రీనివాస్ యొక్క బృందం ఏదైతే టీం ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటో ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి పటాన్ చెరువులో పెద్ద ఎత్తున ర్యాలీలు చేసిర్రు, ధర్నాలు చేసిర్రు, నిరసనలు కూడా చేసిర్రు. ఎట్టకెళ్ళకి చివరిలో తీసుకెళ్లి అతని క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా పెట్టడం జరిగింది. ఎందుకు బీఆర్ఎస్ మేము కాంగ్రెస్లో ఇంత కష్టపడి పనిచేసాం, కాటా శ్రీనివాస్ కావచ్చు, కాటా శ్రీనివాస్ యొక్క టీం సభ్యులమందరం కాంగ్రెస్ కోసం కొన్నేళ్లుగా ఏ పార్టీ మారకుండా కష్టపడతా ఉన్నాం. కానీ బీఆర్ఎస్లో గెలిచిన వ్యక్తిని మీరు కాంగ్రెస్లోకి ఎలా తీసుకుంటారని చెప్పేసి కూడా కాంగ్రెస్ కాటా శ్రీనివాస్ గారు కావచ్చు, కాంగ్రెస్ అక్కడ పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కూడా సీరియస్ అయి పెద్ద ఎత్తున ర్యాలీలు ప్లస్ అలాగే పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాటా శ్రీనివాస్ గారు కూడా మీనాక్షి నటరాజు గారి దగ్గరికి వచ్చి ఇట్లా ఈ రకంగా బీఆర్ఎస్లో గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ చేంజ్ అయ్యాడు, ఇతని పైన ఎలాంటి చర్యలు తీసుకోరా, మేము ఎప్పటి నుంచో కష్టపెడతా ఉన్నాం, కాటా శ్రీనివాస్ అనే నేను ఎప్పటి నుంచో పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నా, ఇప్పటికీ కట్టుబడి ఉన్న రాహుల్ గాంధీ గారి చెప్పు చేతల్లో అడుగు జాడలో నడవాలని చెప్పేసి ఏ పార్టీ కండవాడో కప్పుకోలేనని చెప్పేసి కూడా కాటా శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున మీనాక్షి నటరాజన్ ఎవరైతే తెలంగాణ పిసిసి ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారో వారికి కూడా దానికి సంబంధించిన ఏం జరుగుతుంది పటాన్ చెరువులో అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వివరించడం జరిగింది. దానికి సంబంధించి మరి మీనాక్షి నటరాజన్ గారు కూడా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి, మరి ఏం చేయబోతా ఉన్నారు. అలాగే ఇక్కడ దానం నాగేందర్ గారి విషయానికి వస్తే ఏదైతే హైడ్రా సంబంధించి ఖైరతాబాద్లో ఒక ఏరియాలో రోడ్డు విస్తరణ కోసం బిల్డింగ్స్ హైడ్రా కూల్చేస్తూ ఉంటే హైడ్రాకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా కూలుస్తారని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశాడు. మీకు ఎవరు అధికారం ఇచ్చారు, నేను ప్రజల పక్షాన ఉంటా, పేద ప్రజలకు నా ఖైరతాబాద్లోని పేద ప్రజలకు ఇట్లాంటి అన్యాయం జరిగిన వాళ్ళకు అండగా ఉంటా అని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్కి కూడా అతను సవాల్ విసిరారు. అలాగే కాంగ్రెస్లోని పెద్దలకు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయారు గూడెం మైపాల్ కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు. ఏదైతే దానం నాగేందర్ గారు ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత కారు పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో కారు ఎక్కేశారు. తర్వాత మళ్ళీ కారు నుంచి దిగిపోయి తమ ఆస్తుల విషయంలో కావచ్చు, ఈడీ వచ్చిన తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేయకపోతే ఏదైనా మా పైన కేసులు పెట్టి భయనాయిచ్చి ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కావచ్చు ఆ ఆలోచనతో కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఎవరు? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు. అతను కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయాడు. వీళ్ళ దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కండువా కప్పుకొని కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి దానం నాగేందర్ గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కావచ్చు అందులో ఉన్న ముఖ్య నాయకులను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. హైడ్రా విషయంలో పేదల జోలికి మీరు ఎలా వస్తారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తారు. వీళ్ళిద్దరైతే పెద్ద తలనొప్పిగా మారని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే వీళ్ళ వెనకాల ఈ దానం నాగేందర్ కావచ్చు, పటాన్ చెరువు మైపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు వెనకాల మరి కేసీఆర్ గారి హస్తం ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉంది. మరి నిజంగానే ఎందుకంటే గూడెం మైపాల్ కావచ్చు, దానం నాగేందర్ గారు కావచ్చు బీఆర్ఎస్ నుంచి ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చారు. బీఆర్ఎస్ అయిపోగానే ఇప్పుడు హస్తం గూటికి చేరుకున్నారు. ఈ హస్తం గూటికి వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వీళ్ళపైన ప్రత్యేకంగా విమర్శలు ఇట్లాంటివి చేయలేదు.
ఒకప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా వచ్చారు. ఈటెల రాజేందర్ గారి పైన కూడా పెద్ద ఎత్తున దుమారం రేపారు, ప్రశ్నించారు. ఇట్లాంటి ఇబ్బందులు చేసినా మేము కట్టుదిట్టంగా అతన్ని నడిపించుకుంటూ వచ్చాము, అన్ని తప్పులు చేసినా కూడా మేము సమర్థించుకుంటూ వచ్చామని చెప్పేసి ఈటెల రాజేందర్ గారి విషయంలో మాట్లాడిన కేసీఆర్ గారు మరి ఎప్పుడు కూడా దానం నాగేందర్ కావచ్చు, గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఒక పెద్ద తలలుగా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు. మరి వీళ్ళు ఈ పార్టీలోకి రావడం పట్ల ఏదైనా కేసీఆర్ గారి యొక్క రాజకీయ హస్తం ఏమైనా ఉందా? ఎందుకు ఇలా అనాల్సి వస్తుందంటే కేసీఆర్ గారు కొన్నేళ్ల నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, దాదాపు 60 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. మరి అతని చొరవ లేకుండా, అతని యొక్క చేతి హస్తం లేకుండా మరి నిజంగానే వీళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారని చెప్పేసి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే వేసుకోవచ్చు. మీరు ఆపకుంటేనైనా బండి ముంగడ కూర్చుంటారు. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? కాదన్నా నిజంగానే ఈ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు ఎప్పుడు కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు వీళ్ళపైన, కానీ ఇప్పుడు కూడా కేసీఆర్ గారు వీళ్ళపైన అసలు నోరు మెదపలేదు. బయట ప్రచారం జరుగుతున్న విషయం ఏంటంటే నిజంగా కేసీఆర్ గారే కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వీళ్ళను వెళ్లేలా చేసి అందులో ఉన్న ఏదైతే వ్యతిరేకమైన విధానాలు కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం వీళ్ళని కావాలని అందులోకి పంపించాడు. పెద్ద తలలు కాబట్టి వీళ్ళని పంపిస్తే ఏదైనా నెక్స్ట్ ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా కేసీఆర్ గారు పంపించారు కావచ్చు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అలాగే గూడెం మైపాల్ కావచ్చు, అలాగే దానం నాగేందర్ గారు కావచ్చు, ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ పార్టీని పొగిడారు తప్ప ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఈ ఫార్ములా రేస్ విషయంలో కూడా కేటీఆర్ గారిని ప్రశంసించారు. ఎవరు? దానం నాగేందర్ గారు. ఈ కార్ రేస్ విషయంలో కూడా కేటీఆర్ తప్పేమీ లేదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అందరూ ఎమ్మెల్యేలు, సీఎం క్యాండిడేట్స్ కూర్చున్న అసెంబ్లీలో కూడా కేటీఆర్ గారిని ప్రశ్నించకుండా ప్రశంసల వర్షం కురిపించారు. నిజంగానే సమర్థిస్తున్నామని చెప్పి మాట్లాడారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ సంబంధించిన విధానాలపై విమర్శలు చేస్తూ ఉన్నారు. అలాగే మొన్న చూసుకున్నట్టయితే ఆ ఫోటో విషయంలో నేను నా ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకుంటాను అని చెప్పేసినటువంటి పటాన్చెరు ఎమ్మెల్యే, నేను సీఎం ఏ క్యాండిడేట్ అయితే ఏంది, నేను కేసీఆర్ గారి అభిమానిని, మాజీ ముఖ్యమంత్రి యొక్క ఫోటో నా యొక్క ఎమ్మెల్యే క్యాంపస్లో పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇదొక మెడలో పార్టీ అని చెప్పేసి కూడా ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ని తిట్టినటువంటి పరిస్థితి. అలాగే తిడుతూ కేసీఆర్ గారు ఫోటో పెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకుంటాను, బీఆర్ఎస్ నాయకుల ఫొటోస్ కూడా పెట్టుకుంటాను, ఈ కాంగ్రెస్ నాయకులకు ఏం సంబంధం అని చెప్పేసి కాటా శ్రీనివాస్ గారు కావాలని నా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి కాటా శ్రీనివాస్ గారి పైన కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారిని తిడుతూ, అలాగే హైడ్రా విషయంలో కూడా క్వశ్చన్ చేస్తూ చెప్పినటువంటి పరిస్థితి. గూడెం మైపాల్ గారు కావచ్చు, దానం నాగేందర్ గారు కావచ్చు, కండువా కప్పుకున్నప్పటి నుంచి, కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ విధి విధానాల పట్ల, కాంగ్రెస్ యొక్క పరిపాలన పట్ల, ప్రజాపాలన పట్ల ఎప్పుడు వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ వస్తూ ఉంటే ఎప్పుడుగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళపైన ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి అసలు మాట్లాడిన పరిస్థితి. అందుకే తీర్మాన్ మల్లన్న గారు కావచ్చు, అలాగే మధు యాష్కి గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధు యాష్కి గౌడ్ గారు కూడా క్వశ్చన్ చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. ఎందుకు ఈ బీసీలు ఏదైనా క్వశ్చన్ చేస్తే మీ క్రమశిక్షణ సంఘం ముందుగా రియాక్ట్ అవుతుంది, మరి రెడ్డిలు కావచ్చు, రావులు కావచ్చు, వెలమలు కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళపైన ఎప్పుడు కూడా నోరు మెదపడలేదు ఎందుకు అని చెప్పేసి కూడా తీర్మానం మల్లన్న బీసీ వాదం పైన క్వశ్చన్ చేస్తే అతన్ని షోకాజ్ నోటీసులు ఇచ్చి అతను స్పందించడం లేదని చెప్పేసి అతన్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే మధు యాష్కి గౌడ్ గారు కూడా ఈ బీసీల పైన ఎందుకు ఇట్లాంటి చేస్తూ ఉంది, మా బీసీల్లో రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు ఈ రెడ్డి రావులు, ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి ఎట్లాంటి విధి విధానాలు ఫాలో కాకుండా ఇష్టానురీతంగా ఫాలో అవుతా ఉన్నారు. ఇది ఒక రెడ్డి పాలనగా అయిపోయింది. బీసీ ప్రజలు ఇంత వాటా ఉన్నా కూడా అసలు ఈ రెడ్డిల పరిపాలన, రావుల పరిపాలన అయిపోయింది. మాది ఈ పార్టీలో సీనియర్ నాయకులమైనా కూడా
మాది ఇలాంటివి చెల్లడం లేదు, అసలు మమ్మల్ని పట్టించుకున్న నాదుడు ఎట్లాంటి ఇళ్ళ నుంచి కష్టపడతా ఉంటే మాకు ఒక ఎమ్మెల్సీయో ఎమ్మెల్యేయో ఎట్లాంటి కార్పొరేషన్ సంబంధించిన ఎట్లాంటి టికెట్స్ కూడా ఇవ్వడం లేదు, మాకు ఎట్లాంటి గౌరవం ఇవ్వడం లేదు ఈ పార్టీలో అని చెప్పేసి మధు యాష్కి గౌడ్ కూడా ప్రశ్నించారు. అలాగే తీర్మానం వలన కూడా బీసీల వాటా తగ్గిపోయింది. 21 లక్షల జనాభాను మీరు బీసీ జనాభా యొక్క సమాధులు చూపెట్టగలరా? ఓసీల జనాభా 15% పెరిగి బీసీల జనాభా ఎందుకు ఒకప్పుడు 56% ఉన్న బీసీల జనాభా 42% ఎందుకు పడిపోయింది అని చెప్పేసి తీర్మానం వలన ప్రశ్నిస్తే అతన్ని షోకాజ్ నోటీసులు ఇచ్చి అతన్ని కూడా క్రమశిక్షణా సంఘం నుంచి చెన్నారెడ్డి గారు తొలగించారు. మరి ఎందుకు ఈ గూడెం మైపాల్ కావచ్చు, అలాగే దానం నాగేందర్ గారు కావచ్చు ఇంత క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే, కాంగ్రెస్లో ఎమ్మెల్యేలుగా ఉంటూ ఒకప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో ఎమ్మెల్యేలుగా ఉంటూ ఆ విధి విధానాల పట్ల ఇష్టానురీతిగా మాట్లాడడం పట్ల ఎందుకు వాళ్ళపైన క్వశ్చన్ చేయలేకపోతా ఉంది, ఎందుకు క్రమశిక్షణా సంఘం మాట్లాడలేకపోతా ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పార్టీలో కార్యకర్తల్లో కావచ్చు, బీసీలో కావచ్చు, ఇతర పార్టీ నాయకుల్లో అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. మరి నిజంగానే గూడెం మైపాల్ వెనుక కావచ్చు, దానం నాగేందర్ వెనుక కావచ్చు నిజంగానే కేసీఆర్ గారి హస్తం ఉందా? మరి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడడం లేదు? ఈ కేసీఆర్ గారి యొక్క ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, గొర్రెల స్కామ్ విషయంలో కావచ్చు, వీళ్ళు కూడా వాళ్ళు సమర్థించుకుంటూ వస్తున్నారు, కేసీఆర్ చేసిన పనులను సమర్థించుకుంటూ వస్తున్నారు. ఈ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా కేసీఆర్ని అసలు ఎట్లాంటి క్వశ్చన్ చేయడం లేదు, మళ్ళీ కేసీఆర్ గారి నుంచి కూడా ఎట్లాంటి రియాక్షన్ లేదు. మరి నిజంగానే వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ గూటికి వెళ్ళకపోతా ఉన్నారా? కాంగ్రెస్లో జరిగే విధి విధానాలన్నీ తీసుకెళ్లి కేసీఆర్ గారికి కూడా ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? నిజంగానే చీకటి ఒప్పందాలు కావచ్చు, చీకటి రహస్య మీటింగ్లు కూడా ఏమైనా జరుగుతూ ఉన్నాయా కేసీఆర్ గారితో అని చెప్పేసి కూడా ఒక పెద్ద ప్రశ్న అయితే వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి మరి నిజంగానే కేసీఆర్ గారు మాట్లాడకపోవడం పట్ల ఏదైనా ఉందా? మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు అన్ని పసిగడతా ఉన్నారా? లేదా రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళకు ఎట్లాంటి వ్యతిరేక విధానాలు చేసినా కూడా ఎప్పుడు రియాక్ట్ కావట్లేదు? ఎందుకు వీళ్ళు రెడ్డిలు రావాలని చెప్పేసా, లేకపోతే బీసీలు మాట్లాడితేనే వాళ్ళని క్వశ్చన్ చేస్తారా అని చెప్పేసి కూడా పార్టీలోని కాంగ్రెస్ పార్టీలోని బీసీ నాయకులంతా కూడా ఒక పెద్ద ఎత్తున అయితే చర్చలు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే కాంగ్రెస్ కూటికి వెళ్ళబోతా ఉన్నారా? మరి నిజంగా ఒకప్పుడు ఈ కాంగ్రెస్ నుంచి ఏదైతే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పైన పార్టీ ఫిరాయింపుల కేసు వేసినటువంటి కేటీఆర్ గారు మరి నిజంగానే నెక్స్ట్ దానం నాగేందర్ని కావచ్చు, అలాగే గూడెం మైపాల్ రెడ్డి గారిని కావచ్చు నిజంగానే పార్టీలోకి స్వాగతిస్తారా? మరి పార్టీలోకి రాణిస్తారా? ఇంత పెద్ద కేసు వేశారు వాళ్ళపైన, నిజంగానే పార్టీలోకి రాణిస్తారా? ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత వీళ్ళపైన రకరకాల కేసులు, ఇంత భూమిని ఇక్కడ భూమి కబ్జాలు చేసిరని చెప్పేసి, ఇంత మా పార్టీలో మాకు తెలియకుండానే ఇంత అవినీతి పాల్పడారని చెప్పేసి పెద్ద పెద్ద కేసులు వేశారు వాళ్ళపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళని తీసుకుంటారా? మరి నిజంగానే కేసీఆర్ గారి యొక్క స్కెచ్ ఏమైనా నడుస్తూ ఉందా? ఎందుకంటే పెద్ద రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. వీళ్ళంతా ఎంత పెద్ద నాయకులైనా కూడా కేసీఆర్ గారి కింద అని కూడా చెప్పుకోవచ్చు అతనికి ఉన్న ఆ మేధో సంపత్తితో పోల్చుకుంటే. మరి నిజంగానే వీళ్ళ వెనుక ఆయన హస్తం ఉందా అని చెప్పేసి కూడా ఒక పెద్ద ప్రశ్న అయితే వేసుకోవచ్చు. మరి పార్టీ ఫిరాయింపులో కేసు వేసిన కేటీఆర్ గారు మరి నిజంగానే పార్టీలోకి స్వాగతిస్తారని చెప్పేసి కూడా క్వశ్చన్ వేసుకోవచ్చు. అలాగే మరి నెక్స్ట్ ఏదైతే పార్టీ ఫిరాయింపుల విషయంలో కావచ్చు, అలాగే స్కామ్ల విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మరి నిజంగానే వాళ్ళని లోపలికి పార్టీలోకి స్వాగతిస్తుందా? మరి లేకపోతే అటు పార్టీ ఆది పట్టించుకోకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ నిజంగానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరి నెక్స్ట్ మళ్ళీ బీజేపీలోకి ఒక ఆప్షన్ అయితే ఉంది. బీజేపీ ప్రత్యర్థి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ. మరి బీజేపీ పార్టీలోకి ఇట్లా వీళ్ళేమైనా వెళ్ళబోతున్నా, వీళ్ళు కావచ్చు ఇంకా 8 మంది ఎమ్మెల్యేలకు ఇట్లా వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి నిజంగానే గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు మరి ఏం చేయబోతున్నారు, కేసీఆర్ ఏమన్నా నడిపిస్తా ఉన్నాడని చెప్పేసి కూడా చూడాలి. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో నెక్స్ట్ ఏం జరగబోతుందో అని చెప్పి వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా.